పంతులుగాడు. ఈ పంతులుగాడు ఎవడైతే ఉన్నాడో చెప్పేయన్ని నీతి మాటలు, చేసేయన్ని దొమ్మర పనులు అన్నట్టు చెప్పేయన్ని నీతి మాటల్లాగా మనకు కనిపిస్తాయి. కానీ వీళ్ళు నడిపించే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అవన్నీ దొమ్మర పనులు అని వాళ్ళకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి నాకు మాత్రమే తెలుసు అనుకుంటే పొరపాటే. అది ప్రపంచం మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు గమనిస్తున్న విషయం ఏమంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి ఏమనుకుంటుందో అవంతా గ్రహించారు మనుషులు. ఈ ఫోటోలో కనిపించే ఈ పోరంబోకు పంతులుగాడు ఎవడైతే ఉన్నాడో, గోచులో గోంగూర కట్టగాడు, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో విందాం. వీడంట ఎవడో ఒక యాంకర్ పోయంట ఒక ముస్లింని దేశంలో ప్రపంచంలో శాసించాలి, శాసనం ప్రకారం ఏ మతం ఉంటే భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో శాసిస్తే ఏది బాగుంటుంది అని అంటే ఆ యాంకర్తో ఆ ముస్లిం అన్నాడంట, ముస్లిం మాత్రమే ఉంటే బాగుంటుంది, ఇస్లాం మతం మాత్రమే ఉంటే బాగుంటుంది అని మాత్రం అన్నాడంట. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మరి ఏది శాసిస్తే బాగుంటుంది భారతదేశంలో అని అంటే క్రైస్తవ్యమే శాసించాలి అని అంటాడంట. కానీ హిందువుల దగ్గరికి వెళ్ళి హిందువులని మరి దేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఏ మతం శాసిస్తే బాగుంటుంది అని అంటే అన్ని మతాలు సమానం, అందరు దేవుళ్ళు సమానం అని అంటాడట. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో మీకు చెప్పే నాకు క్లారిటీ ఉంది. మీకు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ వివరిస్తాను. ఈ గోచిలో గోంగూర కట్ట ఈ పంతులుగాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో ఉంది నా దగ్గర. ఆ వీడియో ఒక్కొక్కటి చూపిస్తూ మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఇట్లాంటి పంతులుగాన్ని చెప్పు తీసుకొని తన్నాలి. ఒకసారి వీడియో చూద్దాం. ముస్లిం వద్దకు వెళ్ళి యాంకర్ అడుగుతూ ఉన్నాడు, ఈ భూమి మీద ఒకే ఒక్క మతం ఉండాలి అని కనుక శాసనం చేస్తే ఏ మతం ఉండాలని చెబుతారు మీరు అని అంటే ఇంకేముంది ఇస్లామే అంటాడు వాడు. ఇప్పుడు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది కాబట్టి ఎవడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అనేది 5వ తరగతి చదివే పోరగాన్ని 10వ తరగతి చదివే పిల్లాన్ని అడిగినా కూడా చెప్తాడు. మరి గోచిలో గోంగూర కట్ట ఈ పూజారి గారికి మాత్రం తెలియలేదు. అది భారతదేశంలో ఏ మతం ఉంటే ఏది శాసిస్తే బాగుంటుంది, ఏ శాసనం బాగుంటుంది అని అడగాల్సిన కర్మేంటి? ఎందుకు అడగాలి? భారతదేశం ఒక లౌకిక దేశం, ఒక ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు, భాషలు, ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి బ్రతకాలన్నది భారతదేశ రాజ్యాంగం సూచించే ఒక గొప్ప సూచిక. భారతదేశంలోనే ఉంటూ భారతదేశం యొక్క నీళ్లు తాగుతూ, భారతదేశం యొక్క పంటలు తింటూ, భారతదేశంలో ఊపిరి పీల్చుకుంటూ, భారతదేశంలో అన్ని అనుభవిస్తూ, భారతదేశంలో ఉన్న అందరికీ పుల్లలు పెట్టే బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళే హిందూ మతోన్మాదులు, హిందూ పంతులుగాళ్ళు, హిందూ రాజకీయ నాయకులు. రాజకీయాలలో ఉన్నారు హిందువులు, మతోన్మాదులు ఎవరున్నారు? మతం ప్లస్ ఉన్మాదులు, మతోన్మాదులు, మత ఉగ్రవాదులు ఎందులో ఉన్నారో తెలుసా? ఫోన్ పే, గూగుల్ పే పెట్టుకొని బిచ్చం అడుక్కునే బిచ్చగాళ్ళు, యూట్యూబ్లో వీడియో చేసే పిచ్చముండా కొడుకులు ఉన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని మా దేశంలో మస్తుగా దందాలు ఎన్నో చేస్తున్న రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
అవునా? భారతదేశం లౌకిక దేశం అనే విషయం వాళ్ళకి ఎందుకు ఇంకా తెలవలేదు అని అంటే, నాంబీషణ ఏలుముద్ర బ్యాచ్ చదువురాదు ఈ నా కొడుకులకంతా. ఒక్కసారన్న రాజ్యాంగం చదివితే ఆ రాజ్యాంగంలో ఏం రాసుందో తెలుస్తోంది. ఆర్టికల్ 25, 26, 27 ఏం చెబుతోందో తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక తల్లికి ఒక తండ్రికి కరెక్ట్గా పుట్టుంటే ఆ తల్లిదండ్రులు నేర్పిన మర్యాద, గౌరవం, పద్ధతి నేర్చుకుంటే వాడు గోచిలో గోంగూర కట్ట ఇట్లాంటి పంతులుగాడైనా, వాడు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవడైనా మర్యాద అంటే ఏంటో తెలుస్తోంది. మర్యాద అంటే ఏంటో తెలుసా? పొరుగు వారిని ఎలా ప్రేమిస్తామో, పొరుగు వారిని ఎలా గౌరవిస్తామో, పొరుగు మతాలను, పొరుగు కులాలను, పొరుగు భాషలను, పొరుగు ప్రాంతాలను ఏ విధంగా మనం గౌరవించాలో అనే అంశం తెలుస్తోంది. ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినప్పుడు గౌరవంగా వాళ్ళు పెంచి పోషించినప్పుడు మీరు పెరిగిన పెంపకం దండగా, మీరు చదివే గ్రంథాలు దండగా. ఎందుకంటే మీకు ఆ గ్రంథం కూడా జ్ఞానం నేర్పించలేదు, మీరు అజ్ఞానులు. ఈ గోచులో గోంగూర కట్టగాడు ఈడు ఏమంటున్నాడంటే, హిందువులు మంచి వాళ్ళంట, అందరినీ సమానంగా చూస్తారంట, కానీ ఒక యాంకర్ పోయి మాత్రం ముస్లింలను అడిగితే ఇస్లాం మతమే గొప్పది, ఇస్లాం మతమే శాసించాలని చెప్తున్నాడట. కరెక్టే కావబోలు, వాళ్ళకు క్లారిటీ ఉంది మా ఇస్లాం మతమే గొప్పది అని. క్రైస్తవుడికి ఒక క్లారిటీ ఉంది, నేను తప్ప మరో దేవుడు లేడు అని నిర్గమకాండంలో మా దేవుడు చెప్పాడు, అదే నిజం. భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్త నా దేవుడు అని వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. గోచిలో గోంగూర కట్ట 33,000 కోట్ల దేవతలు నీకున్నప్పుడు మరి నీకు ఎవడో దేవుడు క్లారిటీ లేనప్పుడు మరి నీకు క్లారిటీ లేదు కాబట్టి అందరూ సమానమే అన్నావేమో నువ్వు అనలేదు. నువ్వు ఎలా అనలేదో ఎలా అంటలేదో చూపిస్తా నేను. క్రైస్తవుల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూసి హిందువుల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూపించిన తర్వాత ఈయనకి చెప్పు తీసుకుని తన్నే ఒక విషయం చెప్తాను నేను మీకు. ఇప్పుడు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు ఈ గోచులో గోంగూర కట్ట పంతులుగాడు, ఒకసారి విందాం. అలాగే క్రైస్తవుల వద్దకు వెళ్ళి ఈ భూమి మీద ఒకే మతం ఉండాలి, మీరే మతం ఉండాలంటారు? మా మతమే ఉండాలి, క్రైస్తవ మతమే ఉండాలి. ఏ మతం ఉండాలి ఈ భూమి మీద ఏ మతం ఉండాలి అని అంటే అని క్రైస్తవుని అడిగితే క్రైస్తవుడు మా మతమే ఉండాలి అని అన్నాడట. మరి మాకు ఒక క్లారిటీ ఉంది. కప్పని, ఎలకని, బల్లిని, పిల్లిని, పందిని, కుక్కని, గాలిని, నీరుని, నిప్పుని, ఆకాశాన్ని, ఆడ మహిళ యొక్క మానాన్ని, మొగోడి యొక్క ప్రైవేట్ పార్ట్ని ఏంటి మొక్కే బతుకు మాది కాదు. దేని ఆడ మహిళ యొక్క మానాన్ని మొక్కే అజ్ఞానులం మేము కాదు, మొగోడి యొక్క లింగాన్ని మొక్కే అజ్ఞానులం మేము కాదు. నింగిని, నేలని, నిప్పుని, కప్పని, ఎలకని, బల్లిని, పిల్లిని, పురిగిని, ఏంటి యాప చెట్లని, తులసి ఆకుల్ని, ఏంటి ఇట్లాంటి వాటిని పూజించే అజ్ఞానం మాది కాదు. సృజించిన వాడిని మనం పూజించాలి, సృజించిన వాడిని మనం ఆరాధించాలి తప్ప సృజింపబడిన వాటిని ఆరాధించకూడదు అని నెత్తి మీద నోరేసుకొని ఎన్నో వీడియోలలో చెప్పాను. సృజించిన వాడు దేవుడు, భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడు దేవుడు. ఆయనను ఆరాధించాలి, ఆయనని మహిమపరచాలి, ఆయనని గణపరచాలి. సృజింపబడినవి ఏంటి? మానవుడు, నీళ్లు, నిప్పు, అగ్ని, మంట, వెలుతురు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎలక, పిల్లి, బల్లి, మంచం, యజ్ఞం, రంపం, కప్ప, బల్లి, ఏంది దేని పడితే దాని యాపమండలు, ఇవన్నీ
సృజింపబడిన సృష్టిలో అంటే కూడా సరిపోదు. ఆవగింజలో 1,00,000 కోట్ల భాగాలు చేసినా పనికి రానిది ఇవన్నీ. ఒక భాగం, ఒక చిన్న వస్తువు. మానవుడే దేనికి పనికి రాని ఒక చిన్న ఉఫు, అందులో వాడి లింగాన్ని ప్రైవేట్ పార్టీగా టాయిలెట్ పోసుకోవడానికి, సంతాన ప్రత్యుత్పత్తి జరగడానికి వాడబడుతున్న ఒక అవయవం. మహిళ యొక్క మరి ఆ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి టాయిలెట్ పోసుకోవడానికి, తర్వాత పిల్లల్ని కనటానికి ఇంకా పనికొస్తుంది. అది దేవుడు ఎలా అవుతుంది? దానికి 2 చేతులెత్తి మొక్కి సాష్టాంగ నమస్కారము చేసి ఎర్రి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. మాకు ఒక క్లారిటీ ఉంది. ఏమని క్లారిటీ ఉందంటే, భూమిని ఆకాశాన్ని సృజించింది ఒక్కడే యెహోవా, నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఎందుకంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు. అట్లాంటిది ఏమన్నా కలగజేసుకుంటారేమో, ఎరకని, పిల్లిని, బల్లిని, పందిని, కుక్కని, యాప మండల్ని, తులిశాకుల్ని ఏమన్నా దేవుడిగా చేసుకుంటారేమో అని ఏమన్నాడు ఆయన? ఒక క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఏమి ఇచ్చాడు ఆయన? నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు, ఉండడు, ఉండకూడదు. ఒకవేళ నువ్వు కలగ చేసుకున్నా అట్లా ఏమైనా నరకానికి వెళ్ళిపోతావు అన్న విషయాన్ని కూడా తెలియజేశాడు ఆయన. అర్థమవుతుందా? అందుకే క్రైస్తవుడు ఏమంటాడు? క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి భూమి మీద ఏ దేవుడైనా ఉండాలా, ఉంటే ఏ దేవుడు ఉంటాడు అని అడిగితే, మా యెహోవా దేవుడే ఉంటాడు, మా యేసుక్రీస్తే ఉంటాడు, ఉండాలి అని అంటాడు. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది కాబట్టి. నీకు క్లారిటీ లేదు, ప్రతి దాన్ని దేవుణ్ణి చేసావు కాబట్టి 33 కోట్ల దేవుళ్ళని 33.5 కోట్ల దేవుళ్ళట. మరి ఏందో ఏం పని చేస్తారో వాళ్ళంతా నాకు తెలియదు. కాబట్టి నీకు క్లారిటీ లేదు కాబట్టి బాబు, మరి నువ్వు అందరు సమానమే అంటావు అని నువ్వు భ్రమపడుతున్నావు, కానీ నువ్వు అనట్లేవు. నువ్వేమంటున్నావో ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? నీకు 33.5 కోట్ల దేవతలు ఉన్నా అందరూ సమానమే అంటాము మేము అని చెప్తున్నాడు ఈ గోసిగాడు, గోంగూర కట్టగాడు. ఇప్పుడు విందాం. వీడు విన్న తర్వాత వాడు అనే మాట మీద కూడా లేడు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. చెప్పరా బాబు? హిందూ వద్దకు వచ్చి ఇదే మాట అడుగుతాడు, ఈ భూమి మీద ఒకటే మతం ఉండాలి అని అంటే కనుక మీరేం చెబుతారు అని. అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు కూడా పూజనీయులే, అందరూ అన్ని మతాల వాళ్ళు భూమి మీద సుఖంగా జీవించాలి అని మన వాళ్ళు చెప్తారు. అందరూ దేవుళ్ళు కూడా పూజనీయులే, అందరూ సుఖశాంతులతో బ్రతకాలి, అందరూ దేవుళ్ళు సమానమే అని ఎవరంటున్నారట? హిందువులు అంటారట. ముస్లిం దగ్గరికి వెళ్తే బాబు, ఒక యాంకర్ పోయాడు ముస్లిం దగ్గరికి, బాబు భూమి మీద ఏ మతం ఉండాలిరా? ఇస్లాం అన్నాడు ముస్లిం. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాడు ఆ యాంకర్, అరే బాబు ఏం ఉండాలిరా భూమి మీద, ఏ మతం ఉండాలిరా అంటే క్రైస్తవ్యం అన్నాడు. వాళ్ళిద్దరికి ఒక క్లారిటీ ఉంది. హిందూ దగ్గరికి వెళ్ళాడు, అరే బాబు భారతదేశం భూమి మీద ఏ మతం ఉండాలిరా అని అన్నాడు. అందరూ దేవుళ్ళు పూజనీయులే, అన్ని మతాలు సమానమే, అందరూ పూజలకు అర్హులే అని అన్నారట. నిజమేనేది అంటారా అట్లా వాళ్ళు? అంటారా? గోచిలో గోంగూర కట్ట పంతులు గారు, గోచిలో నువ్వే నీ గోంగూర కట్టగాడివి. మీ హిందువుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మతోన్మాదులయ్యారు. పని పాట చేతగాక కనీసం సుతారి పని కూడా చేసుకోలేక, సుతారి పని అంటే రోజు బొచ్చమేయాల్సి వస్తుంది, భిక్షాం దేహి అని అడుక్కోలేక, ఒక కెమెరా ముందు పెట్టుకొని క్రైస్తవుల్ని తిట్టి ఫోన్ పే, గూగుల్ పే అని పెట్టుకొని డబ్బులు సంపాదించే నా కొడుకులంతా కూడాను యేసు ప్రభువుని తిట్టుడే, డబ్బులు సంపాదించుడే. పంతులు వాళ్ళు పూజలు ఓం బరం బేయ అని పెళ్లిళ్ళు చేసి, పుష్పావతులు చేసి, సచ్చినోడు కాడ చేసి, బతికినోడు కాడ చేసి డబ్బులు సంపాదించుకునే పూజారి ఈ గోచిలో గోంగూర కట్ట పంతులు వాళ్ళు కూడా
ఎలా తయారయ్యారయ్యా అంటే క్రైస్తవులను తిట్టడం స్టార్ట్ చేశారు. మాట్లాడే ఈ నీతి మాటలు, చెప్పే ఈ దొమ్మర పనులు అన్నట్టు వీళ్ళు అన్ని మతాలు సమానం అన్నారా? అన్ని మతాలు సమానం అంటే జై శ్రీరామ్ అనకపోతే నిలువు బొట్టు పెట్టి పాస్టర్ భార్యని బట్టలు ఇప్పి తీసి కొడతారు. భారతదేశంలో మహిళలను ఎలా గౌరవిస్తారట వీళ్ళు? భారత మాతాగా అంటే ఏంటి? భారతదేశానికి ఒకటే తల్లి, ఆ తల్లిలాగా భారతదేశంలో ఉన్న స్త్రీలను చూస్తారంట. అన్ని మతాలు అన్ని కులాలు సమానం అని చెప్పిన భారతదేశంలో ఈ భారత పౌరులు పాస్టర్ గారి యొక్క భార్య కూడా మహిళే కదా. అటువంటి మహిళని బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద ఎలా ఊరేగింపజేశారు సుమి అంటే తల పనిచేస్తోందా? నిలువు బొట్టు పెట్టి ఎర్రబొట్టు జై శ్రీరామ్ అనే దాకా బాస్తారు నా కొడుకులు. చెట్లకు కట్టేసి కొడతారు, స్తంభాలకు కట్టేసి కొడతారు, పేడ నీళ్ళ మీద పోస్తారు, యాసిడ్ల మీద పోస్తారు, రాడ్లు తీసుకొని కొడతారు, కర్రలు తీసుకొని కొడతారు, కంట్లో కారం వేసి కొడతారు. ఏమనేదాకా? జై శ్రీరామ్ అనేదాకా కొడతారు. ఎంత మంచి భారతదేశం రా నీది. మళ్ళా ముస్లింలాట ఏముండాలరా భారతదేశంలో అంటే ఇస్లాం అన్నారంట. క్రైస్తవులు దేశంలో ప్రపంచంలో భూమి మీద ఏ మతం ఉండాలరా అంటే క్రైస్తవ్యం అన్నారంట. ఈడి హిందూ మాత్రం భూమి మీద ఏ మతం ఉండాలరా బాబోయ్ అని అడిగితే అందరూ పూజానీలే, అందరూ గోంగూర కట్టలే గోచీలో అని చెప్పారంట ఈయనతోటి. ఎరా గోచీలో గోంగూర కట్ట చెప్పారా నీకల్లా? ఏంట్రా మీ రాధా మనోహర్ దాస్ గారు నా కొడుకు, నా బామ్మర్ది, నాకు పుట్టినోడు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందామా? చూడు ఒకసారి వీడియో ఏం మాట్లాడుతున్నాడో. వాడే నిన్ను చెప్పు తీసుకొని తంతా అంటాడు. ఈ పంతులు గారిని ఏమంటాడు? ఇప్పుడు మాట్లాడిన పంతులు గారిని చెప్పుతో తంతా అని అంటాడు. ఎవడు? నా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు ఏమంటాడంటే అందరూ సమానమే అని అంటే చెప్పు తీసుకొని తంతా అని అంటాడు. వేయను హిందువులా ఉండండి, అదైందా? హిందువులు బలంగా ఉంటేనే ఈ దేశం బలంగా ఉంటది. క్రైస్తవ ఇస్లాం పెరిగితే దేశం మొక్కలైపోతుంది. అది ఆల్రెడీ చరిత్ర చెప్పింది, మనం చూసాం. అన్ని మతాలు సమానమైన లత్తుకొరగాళ్ళు నా చెప్పులు 2,700. ఎరా గోచులో గోంగూర కట్ట పంతులు విన్నావా? అన్ని మతాలు సమానమే అన్నోడంట వాడు 2 చెప్పుల ఖరీదు. గోచులో గోంగూర కట్ట పంతులు గారు విన్నారా మీరు? రాధా మనోహర్ దాస్ గారు ఏమంటున్నాడో విన్నారా? అన్ని మతాలు సమానం అనంటే వాడి 2 చెప్పుల ఖరీదు 700 రూపాయలంట. అంటే వాడి 2 చెప్పులతో సమానం. నువ్వేమనుకున్నావు అంటే దేశంలో ఉన్న వాళ్ళందరికీ వీడియో ముఖంగా హిందువులు అంటే మర్యాదస్తులు, మంచోళ్ళు, అన్ని మతాలను పూజిస్తారు అని చెప్దాం అనుకున్నావు. కానీ నాలాంటోడు నీలాంటోడు గోచి ఊడబీకి ఇదిగో గోంగూర కట్ట అని చూపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతోందా? నీలాంటోడేమో మేము శుద్ధపూసలం, బుద్ధిమంతులం, యథార్థవంతులం, నీతిమంతులం, అన్ని మతాలను అన్ని కులాలను పూజిస్తాము, ప్రేమిస్తాము, గౌరవిస్తాము అని చెప్తావు. నాలాంటోడేమో నీ గోచి ఊడబిక్కి నీ గోంగూర కట్టను తీసి చూపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతోందా పూజారి? రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నాడో నువ్వే చెవులతో విన్నావు కదా సుమి. ఏమన్నాడు? అన్ని మతాలు సమానం అనంటే వాడి 2 చెప్పుల ఖరీదు నువ్వు అన్నాడు. హిందువులు ఎలా తయారు కావాలట? బలంగాను దృఢంగాను తయారు కావాలంట. మరి అలా అవుతున్నావో లేదో చూసుకో మరి. ఇంకొకసారి అన్ని మతాలను మేము సమానంగా చూస్తాం అర్థమవుతుందా? మేము అన్ని మతాలను సమానంగా చూస్తాం అనే గోచిలో గోంగూర కట్టగాడు ఎవడైనా ఈ మాట మాట్లాడాడనుకో
చొప్పించి కొడతాను నా కొడకల్లారు మరి అనుకున్నారేం కానీ చొప్పించుకొని కొడతాను. ఇంకొక వీడియో చూద్దాం ఏమంటున్నాడో నా బామ్మర్ది నా కొడుకు రాధా మనోహర్ దాస్. 5,000 సమానమా? కాదు. మీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదు. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. నిజమేనా? మళ్ళీ వాళ్ళ కోసం నీ కోసం మళ్ళీ అడుగుతాను. చెక్క చెప్పారు. ఫటాఫట్ అదివిందనా చెప్పు. 5,000 సమానమా? కాదు. అమ్మ బొమ్మ సమానమా? కాదు. ఊళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదు. ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. గోచీలో గోంగూరకట్ట పంతులు గారు విన్నారా? వాడు ఏమంటున్నాడు? 5,000 సమానమా? చిన్నపిల్లతో చెప్పిస్తున్నాడు. కాదు. అడవిలో ఊళ్ళో నంది అడవిలో పంది ఏంది అడవి పంది సమానమా? కాదు. ఆవులు మేపేవాడు ఆవు సమానమా? కాదు. అన్ని మతాలు సమానమా? కాదు. గోచిలో గోంగూర కట్ట పాస్టర్ గారు సమానమా? కాదు. ఎలకని దేవుడు అనేటోడు, పిల్లిని అనే దేవుడు అనేటోడు, కప్పని పందిని ఎలకని బల్లిని యాపమండల్ని మరి తర్వాత సాక్షాత్ భూమి ఆకాశాన్ని సృజించిన వాడు సమానమా? కాదు అని మీ పంతులుగాడే అంటాడు. వాడు పంతులే, నువ్వంటే గోచులో గోంగూర కట్ట పంతులు. వాడు అది కాదు, వాడికి చాలా పేర్లు పెడతాను నేను తర్వాత. ఇలా తయారయ్యారా బాబు మీ వాళ్ళే. మేము అన్ని మతాలను అన్ని దేవుళ్ళను సమానంగా చూస్తామని ఇంకొకసారి అన్నాం అనుకో, గోచిలో గోంగూర కట్ట కాదు, గోచి ఓడబీకి రోడ్డు మీద ఉరికిచ్చి తంతాను నాయాలనుకుంటున్నావేమో గాని. ఇంకోసారి మా హిందువులు అందరు దేవుళ్ళని సమానంగా చూస్తారు అని అన్నావనుకో, గోచిలో గోంగూర కట్ట కాదు, గోచి ఓడబీకి ఊరంతా పరిగెత్తించి తంతాను అని తెలియజేస్తున్నాను. అరే బాబో, భూమి మీద 33.5 కోట్ల మంది దేవుళ్ళు లేరురా. కప్ప ఎలక పిల్లి బల్లి మల్లి లేవురా. ఆడదాన్ని మానం దేవుడు అంటావు, మగాడి లింగాన్ని దేవుడు అంటావు, ఎలకని దేవుడు అంటావు, పిల్లిని దేవుడు అంటావు, కుక్కని దేవుడు అంటావు, పందిని దేవుడు అంటావు, యాప మండలిని దేవుడు అంటావు. ఏంట్రా నాయన పిచ్చెచ్చింది మీకు? ఆయన మందు దాగి చచ్చిపోయినోడు వీరులయ్యారంట. వీరుడు అదేంటో మరి. మందు దాగి చచ్చినోడు వీరుడేంట్రా నాయన? సూర్యుడు విక్రమాధీరుడు. సిగ్గుండాలిగా కొద్దిగా మనకి. ఉండాలా లేదా? సిగ్గుంటే బాగుంటుంది. నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియాలి అంటే బైబిల్ చదవండి, ఓకేనా? అప్పుడైనా అర్థమవుతుంది. భారతదేశం నొక్కడు, ఇంగ్లాండ్ నొక్కడు, ఆస్ట్రేలియా నొక్కడు, అమెరికా నొక్కడిని తయారు చేయలేదురా అయ్యా. దేశాలుగా మనం విడిపోయాం, దేశాలుగా మనం విభజించుకున్నాం, ప్రాంతాలుగా మనం విడదీసుకున్నాం, భాషలుగా మనం వేరే వేరే భాషలు మాట్లాడుకుంటున్నాం. అక్కడ తెల్లోడు ఇక్కడ నల్లోడు ఎందుకున్నాడంటే వాతావరణాన్ని బట్టి జీన్స్ని బట్టి ఉన్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విజ్ఞానమైన విషయం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం తయారు చేసింది ఒక్కడే, అది బైబిల్ దేవుడు. భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సమస్తాన్ని సృజించింది ఆయనే. తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది మీరంతా కూడాను పరలోక రాజ్యం రావాలని మనసారా కోరుకుంటూ గోచిలో గోంగూర కట్టలు అమ్ముకోకూడదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.